హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను రసగుల్లాతో కస్టర్డ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్పున్నర పాలు యాడ్ చేయాలండి. 1.5 కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగించుకోవాలి. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని 1/2 కప్పు పాలని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇలా మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పాలని యాడ్ చేయాలి. పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కస్టర్డ్ పాలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కానీ లేదంటే వెనిల్లా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేయాలి. చూడండి, బాయిల్ అవుతుండగానే మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు స్పూన్తో 2-3 నిమిషాలు కలుపుతూ చల్లార్చుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు చల్లగా అయిన తర్వాత రీఫ్రిజర్లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఫ్రిడ్జర్లో పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా మారింది. ఇప్పుడు ఇందులోకి రసగుల్లా ముక్కల్ని యాడ్ చేయాలండి. నాకు 6 రసగుల్లాలు పట్టాయి దీనికి. ఇంతేనండి, రెసిపీ రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు సింపుల్గా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పైనుంచి కూడా కొన్ని రసగుల్లాలని యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.